శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములోని 14వ శ్లోకము నేర్చుకుందాము. ముందుగా శ్లోకము: కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలి లతాఫలకుచద్వయీ కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలి లతాఫలకుచద్వయీ. మనకి ఈ శ్లోకంలో 2 నామాలు వస్తున్నాయి. 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామాలు. అంటే ఈ నామాల్ని మధ్యలో ఎక్కడ కూడా మనము ఆపకూడదు అన్నమాట. పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. 2 కూడా 16 అక్షరాల నామాలు. ఈ నామాల్ని ఎక్కడ మధ్యలో ఆపకుండా పూర్తి నామము ఒకేసారి పలకాలి. ఇప్పుడు ఒకసారి ఈ నామంలో ఏమేమి ఒత్తులు ఉన్నాయి, మహాప్రాణ అక్షరాలు ఏమున్నాయి ఒక్కసారి చూద్దాము. ముందుగా మొదటి నామము కామేశ్వర. స్వర అన్నప్పుడు సా కింద వావత్తు వచ్చింది. సాకి వావత్తు వచ్చింది. స్వర కామేశ్వర. ప్రేమరత్న కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. ప్రేమ ప్రేమ అన్నప్పుడు పేకి రావత్తు వచ్చింది. అంటే ఇది గుడింతంలో పాగుడింతంలోది రావత్తు వచ్చింది అన్నమాట. ప్రేమ రత్న. రత్న అన్నప్పుడు తా కింద నావత్తు వచ్చింది. తాకి నావత్తు వచ్చింది. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని. ప్రతి దగ్గర కూడా మనకి పాకి రావత్తు వచ్చింది. మళ్ళీ ప్రతిపనస్తని. స్తని అన్నప్పుడు సాకి తావత్తు వచ్చింది. సాకి తావత్తు వచ్చింది. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని. ఇది మొదటి నామము. మరి రెండవ నామం చూసుకుంటే నాభ్యాల. భ్యా అన్నప్పుడు ఇక్కడ భా వచ్చేసి మహాప్రాణాక్షరము యావత్తు వచ్చింది. భాకి దీర్ఘం కూడా ఉంది. నాభ్యాల నాభ్యాల. ఇది మనకి మహాప్రాణాక్షరము ఉంది, అలాగే మహాప్రాణ అక్షరము ఉంది, అలాగే మనకి యావత్తు కూడా ఉంది. నాభ్యాలవాల రోమాలి లతాఫల. ఇది కూడా మనకి మహాప్రాణ అక్షరము. ఫల కుచ ద్వయి. ద్వయి అన్నప్పుడు దా కింద వావత్తు వచ్చింది. చూసుకుంటే కనుక రెండవ నామంలో మనకి నాభ్యాల భా అనేది మనకి మహాప్రాణ అక్షరము. మనకి మహాప్రాణ అక్షరము భా అనేది. మరి భాకి భా దీర్ఘం వచ్చేసి యావత్తు వచ్చింది. నాభ్యాలవాల రోమాలి లతాఫల. ఫల అన్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ మహాప్రాణాక్షరం వచ్చింది. మహాప్రాణాక్షరం. మళ్ళీ కుచద్వయి. ద్వయి అన్నప్పుడు
దా కింద వావత్తు వచ్చింది. కరెక్ట్గా చూసుకుంటే భా, ఇది వచ్చేసి మనకి మహాప్రాణాక్షరము. ఫ అనేది మహాప్రాణాక్షరము. నా భ్యాల భ్యాల, నా భ్యాల వాల రోమాలి, నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయి, నా భ్యాల భ్యాల, నా భ్యాల వాల. భా కింద యావత్తు వచ్చింది కదా, భా అనేది ఒత్తి పలకాలి, యావత్తు కూడా పలకాలన్నమాట. నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయి, నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయి, కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని, నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయి, కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని, నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయి. ఇది శ్లోకంలో మనకి. అదే మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తన్యై నమః. లాస్ట్లో చూసారా స్తన్యై, న్యై వచ్చింది, స్తన్యై నమః. అదే రెండవ నామంలో చూస్తే శ్రీ నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయై నమః. ఇక్కడేమో యై వచ్చింది, ఇక్కడేమో నై వచ్చింది. స్తన్యై ద్వయై, ఇవి కొంచెము మనము జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి చెప్పాలి. శ్రీ కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తన్యై నమః. శ్రీ నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయై నమః. నామావళిలో అయితే ఇలా వస్తుంది. మరి ఇప్పుడు ఒకసారి ఈ రెండు నామాలకి అర్థం చూద్దాము. మొదటి నామము కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని అంటే పరమేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందుటకు తన స్తవరత్నాలను ఇచ్చిన తల్లియే. అమ్మవారి వక్షస్థల భావన వచ్చేసరికి వెంటనే పరమేశ్వరుని కామేశ్వర అని గుర్తు చేస్తున్నారు. అలాగే మనము రెండవ నామం చూస్తే నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయి అంటే తన ఉదరముపై ఉన్న రోమరాజి అనే తీగకు కాచిన రెండు ఫలములు వంటి వక్షోజములు కలది అనేసి అని చెప్పి, సృష్టికి మూలమైన మాతృత్వ సౌందర్యం కలది అనేసి అని చెప్పి ఈ రెండు నామాలకైతే అర్థం అదండి. ఒక్కసారి శ్లోకము నామావళి రెండు చెప్పుకొనేసి వీడియో ముగిద్దాము. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని, నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయి. రెండు కూడా 16 అక్షరాల నామం అండి. కాబట్టి ఎక్కడ కూడా ఆపకుండా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ పూర్తి నామాన్ని ఒకేసారి పలకడానికి ప్రాక్టీస్ చేయండి. అలాగే నామావళిలో వచ్చేసరికి శ్రీ కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తన్యై నమః. శ్రీ నా భ్యాల వాల రోమాలి లతా ఫల కుచద్వయై నమః. ఇలా అన్నమాట. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో 15వ శ్లోకము నేర్చుకుందాము. మీకు ఈ వివరణ నచ్చితే లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. మీ అభిప్రాయము కింద కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.